ఇక్ష్వాకు చంద్రవంశంలో ప్రతీప మహారాజు గారి యొక్క కుమారుడిగా పుట్టాలి అని సంకల్పం చేసుకుని బ్రహ్మసభలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గంగమ్మ వంక చూడలేదు. మహాభారతంలో గంగమ్మకి బ్రహ్మగారు శాపం ఇచ్చినట్లు లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆవిడ దోషం ఏముందని ఇవ్వాలి? ఆవిడేమీ లేకి ప్రవర్తన చేయలేదు. గాలి వేసింది, ఆవిడ వస్త్రం భ్రంశమైంది అంతవరకు. కానీ తన వైపు అలా చూసి అంత శాపానికి గురి భూమండలం మీద రాజుగా పుట్టడానికి అంగీకరించి వెళ్ళిపోతున్నటువంటి మహాభిషుని యందు గంగకి అనురాగం అంకురించి ఆవిడ కూడా వెనకాల వెళ్ళి ఈయన భూమి మీద పుడుతున్నాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు భూమి మీద నా అంశతో కనపడతాను, సాకారముగా నేను కనపడతాను. పాపం వెర్రివాడు నన్ను చూసి కదూ ఇంత శాపానికి గురయ్యాడు. నన్ను ఏ దృష్టితో చూశాడో ఆ దృష్టితో చూడడం ధర్మమైపోయేటట్టుగా భార్యనవుతాను. ఎంత ఆవిడ ఇంకొకలా కాదా ఉద్దేశ్యం. అప్పుడు మహాభిషుడు ఏ రూపంతో ఏ పేరుతో భూమండలం మీదకి వస్తాడో ఆ రూపానికి ఆ వ్యక్తికి గంగమ్మ భార్య అయితే అప్పుడు ఆ మహాభిషుడు ఏ పేరుతో పుట్టాడో ఆ పేరుతో గంగని భార్యగా స్వీకరించిన తరువాత ఆ దృష్టితో చూడడానికి, కామదృష్టితో చూడడానికి అభ్యంతరం రాదు. ఎందుకంటే కామము ధర్మంతో ముడిపడుతుంది. అయ్యో ఇంత దెబ్బతిన్నాడు కాబట్టి నేను కూడా అలా పెడతాను అంటే ఆడ మనసుగా, తల్లి మనసుగా, విశాల హృదయంగా గంగ ఆలోచించి ఆవిడ కూడా ఒక నిర్ణయం చేసుకుని వెడుతోంది. ఈ వెడుతున్న సమయంలో అష్టవసువులు ఆవిడికి కనబడ్డారు. అష్టవసువులు పవిత్రాత్ములు, మహానుభావులు వాళ్ళు. ఆ అష్టవసువులు ఆవిడికి కనపడి ఆవిడితో ఒక విషయం చెప్పారమ్మా, మాకు ఒక శాపం కలిగింది, ఆ విషయాన్నంతటినీ మీకు చెప్తాం అంటే మళ్ళీ ఇంకొక చోట చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ అంత మటుకు మాత్రమే. మాకు ఒక శాపం ఉంది కాబట్టి మేము 8 కూడా ఇప్పుడు భూమండలం మీద పుట్టాలి. తల్లి ఆ పుట్టేదేదో వాళ్ళ కడుపున వీళ్ళ కడుపున పుట్టకుండా నీ కడుపున పుడతాం, అమ్మ అంగీకరిస్తావా, మమ్మల్ని కొడుకులుగా కంటావా అన్నారు. ఈవిడెందు ఏ కోరికతో వెడుతోంది? మహాభిషుడు ఎవరిగా పుడితే ఆయనకి భార్యగా అవడానికి ఎడుతోంది. భార్యగా అవడంతో ఏ ఆడదాని జీవితమైనా పరిపూర్ణత పొందినట్ట? అలా ఏ ఆడది భావన చేయదు. అమ్మా అని పిలిపించుకుంటేనే దానికి సార్థకత, పరిపూర్ణత. ఒక్క భార్యాస్థానంలో కూర్చోవడం వల్ల పరిపూర్ణత